మంచి హెల్తీ రెసిపీ అండి. బ్రెడ్ చుట్టూ మిగిలిపోయినవి మనం ఉంచుతాం కదండి, అవేనా అయితే 2 బ్రెడ్స్ వేసినా తీసుకుని అందులో కొంచెం పెరుగు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఆ మెత్తగా పేస్ట్గా చేసుకున్న దాంట్లో 1 కప్పు సూజీ రవ్వ కలుపుకోవాలన్నమాట. 1 కప్పు సూజీ రవ్వ కలుపుకొని ఈ ఈ మెత్తగా పేస్ట్ చేసింది మొత్తం కలిపేసేసి ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి డో లాగా మెత్తగా వస్తుంది. ఇదేంటంటే కొంచెం పలుచగా కాకుండా చేసుకోండి. ఇందులో రైస్ ఫ్లోర్ కూడా కలుపుతాం అన్నమాట మనం. ఈ కూర ముక్కలన్నీ కలిపేసిన తర్వాత నేను ఏంటంటే క్యాప్సికము, క్యారెట్, నెక్స్ట్ సాల్ట్ వేసానండి. రైస్ ఫ్లోర్ బియ్య పిండి అనమాట. మనం ఏంటంటే చపాతీ పిండిలాగా వచ్చేలాగా దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. అందుకని ఎక్కువ వాటరీగా చేసుకోవద్దు, అప్పుడు ఎక్కువ బియ్య పిండి పడుతుందన్నమాట. ఇందులోనే కొంచెం నేను ఈనో కూడా వేసానండి. లేకపోతే వంట సోడా కానీ ఏదో ఒకటి వేసుకోండి. వంట సోడా వేసుకుంటే కనుక ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. చేతికి పట్టకుండా కొంచెం ఆయిల్ వేసేసుకోండి పైన. తర్వాత మనం ఏంటంటే వాటర్ పెట్టేసేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇవన్నీ టిక్కా అలాగా చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మూకుడు కాలేసేసి మన ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, నువ్వుపప్పు, కొంచెం కరివేపాకు అనమాట. యాసిడ్స్గా అలాగే తినేయచ్చు, కానీ ఇట్లా చేస్తే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. దీని మీద ఏంటంటే అన్నీ బాగా అందులో దొడ్లిచ్చేసేసి ఆ నువ్వుపప్పు బాగా అంటేలాగా చూసుకుని టమాటా కెచప్ వేసుకుంటామండి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి, చాలా బాగుంది. లెస్ ఆయిల్, హెల్తీ ఫుడ్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా బయటికి ఇవి తీసుకెళ్ళొచ్చండి చక్కగాను. ఏ ట్రైన్లోనైనా ఫుడ్ కావాలంటాను. ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అందరికీ కూడాను.